జగిత్యాల జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన ఆయన అభిమానుల్లో, రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా ఆందోళనకు కారణమైంది. ఒక క్షణం ఆలస్యం జరిగి ఉంటే తీవ్ర పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని అక్కడున్నవారు చెబుతూ ఉన్నారు. అదృష్టవశాత్తు సిబ్బంది అప్రమత్తతతో పరిస్థితిని వెంటనే అంచనా వేసి పవన్ కళ్యాణ్ సురక్షితంగా బయటపడ్డారు. జనవరి 3న ఉదయం పవన్ కళ్యాణ్ కొండగట్టు అంజన్నను దర్శించుకునేందుకు జగిత్యాల జిల్లాకు వచ్చారు. దర్శనానికి ముందు ఆయన బృందావన్ అనే ప్రైవేట్ రిసార్ట్లో బస చేశారు. అక్కడి నుంచి బయటకు వస్తున్న సమయంలో అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. తమ అభిమాన నాయకుడిని చూడగానే జై జనసేన, జై పవన్ కళ్యాణ్ అనే నినాదాలతో పరిసరాలు మారుమోగిపోయాయి. అభిమానుల ఉత్సాహాన్ని చూసి పవన్ కళ్యాణ్ కూడా వారిని నిరాశపరచకుండా కారుపైకెక్కి అభివాదం చేయడం ప్రారంభించారు. అదే సమయంలో ఊహించని ప్రమాదం ఎదురైంది. రిసార్ట్ గేటు వద్ద తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ సర్వీస్ వైర్లు పవన్ కళ్యాణ్కు అడ్డుగా వచ్చాయి. క్షణాల్లో పరిస్థితిని గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే స్పందించారు. పవన్ కళ్యాణ్ హెచ్చరిస్తూ ప్రమాదం నుంచి తప్పించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా పరిస్థితిని అర్థం చేసుకుని కారు పైనే పడుకుని అభిమానులకు అభివాదం చేశారు. విద్యుత్ వైర్లు కాళ్లకు తాకే పరిస్థితి ఏర్పడడంతో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కొన్ని క్షణాల్లో ఆ ప్రాంతం ఉత్కంఠభరితంగా మారిపోయింది. చివరకు ప్రమాదం తప్పడంతో జనసేన శ్రేణులు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన అనంతరం పవన్ కళ్యాణ్ కొండగట్టు అంజన్న ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొండగట్టు అంజన్న అంటే తనకు ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉందని, ఈ క్షేత్రంతో తనకు విడదీయరాని అనుబంధం ఉందని పవన్ కళ్యాణ్ చెప్పారు. తాజాగా ఎదురైన ప్రమాదం నుంచి తాను బయటపడడానికి కూడా అంజన్న ఆశీస్సులే కారణమని భావిస్తూ ఉన్నానని అన్నారు. ఈ క్షేత్రాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని, తన జీవితంలో కొండగట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉందని పవన్ కళ్యాణ్ భావోద్వేగంతో చెప్పారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్కు కొండగట్టు అంజన్నతో అనుబంధం ఎప్పటి నుంచో ఉంది. గతంలోనూ ఆయన జీవితంలో కీలక సందర్భాల్లో ఈ క్షేత్రం ప్రస్తావనకు వచ్చింది. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ ప్రయాణిస్తున్న వాహనానికి హైటెన్షన్ విద్యుత్ తీగలు తగిలి తీవ్ర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పవన్ కళ్యాణ్ ప్రాణాలతో బయటపడడం అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రమాద తీవ్రత అంతలా ఉండగా ఆయన సురక్షితంగా బయటపడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ ప్రమాదం జరిగిన ప్రాంతం కూడా కొండగట్టుకు సమీపంలోనే ఉండడం విశేషం. అప్పటి నుంచి అంజన్న కృప వల్లే తనకు ప్రాణదానం లభించిందని పవన్ కళ్యాణ్ నమ్మకం మరింత బలపడింది. ఈ ఘటన తరువాత నుంచే కొండగట్టు అంజన్న ఆలయానికి పవన్ కళ్యాణ్ తరచుగా వస్తూ ఉంటారు. రాజకీయ జీవితంలో ఎదురైన ఆటుపోట్లు, కీలక నిర్ణయాల ముందు పవన్ ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం అలవాటుగా మారింది. అంజన్నపై ఉన్న భక్తి, నమ్మకం ఆయన మాటల్లోనూ ప్రవర్తనలోనూ స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఈసారి కూడా కొండగట్టు పర్యటనలో పవన్ కళ్యాణ్కు ప్రమాదం త్రుటిలో తప్పింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే గతంలో లాగా ఈసారి కూడా విద్యుత్ తీగల నుంచే ప్రమాదం ఎదురవడం. దీంతో ఇది యాదృచ్ఛిక ప్రమాదమా లేక ఎక్కడైనా నిర్లక్ష్యం కానీ కుట్ర కానీ ఉందా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి కుట్ర కోణానికి సంబంధించి సమాచారం లేదు. అయినప్పటికీ ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా భద్రతా చర్యలు మరింత కఠినంగా ఉండాలని అభిమానులు కోరుతూ ఉన్నారు. ఇక తాజా పర్యటనలో పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ కొండగట్టు ఆలయ అభివృద్ధి గురించి కూడా ప్రస్తావించారు. గతంలో తాను అంజన్న దర్శనానికి వచ్చినప్పుడు ఆలయానికి సంబంధించిన వసతి గృహాల అభివృద్ధికి సహాయం చేయాలని తనను కోరారని గుర్తు చేశారు. ఆ సమయంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, టీటీడీ బోర్డు సభ్యుల సహకారంతో అవసరమైన నిధులు ఇప్పించాలని తెలిపారు. అంజన్న ఆశీస్సులతోనే ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తన వంతు సాయం ఎప్పటికీ ఉంటుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సహకరిస్తూ ఉన్నారని చెప్పడం విశేషం. మొత్తంగా చూస్తే పవన్ కళ్యాణ్ జీవితంలో కొండగట్టు అంజన్నకు ఉన్న ప్రాధాన్యత మరోసారి ఈ ఘటనతో స్పష్టమైంది. గతంలో ఒకసారి, ఇప్పుడు మరోసారి విద్యుత్ ప్రమాదాల నుంచి త్రుటిలో తప్పించుకోవడం ఆయన విశ్వాసాన్ని మరింత బలపరిచింది. అభిమానులు దీన్ని అంజన్న కృపగా భావిస్తూ ఉండగా నాయకుడిగా పవన్ కళ్యాణ్ భద్రతపై మరింత జాగ్రత్తలు అవసరమని కూడా ఈ సంఘటన గుర్తు చేస్తోంది. ఏది ఏమైనా ఒక పెద్ద ప్రమాదం తప్పిన ఈ ఘటన పవన్ కళ్యాణ్ అభిమానులకు ఊరటనిచ్చే వార్తగా మారింది.